చూసుకున్నట్లయితే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్షిణ కొరియా వెళ్ళడం జరిగింది, అమెరికా వెళ్ళడం జరిగింది. పెట్టుబడుల నిమిత్తం ఎన్నో వేల కోట్లు తెచ్చామంటున్నారు. మన పరిస్థితి ఏంటంటారు ఇక్కడ? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి బాగా ఫోర్ సైట్ ఉన్న విజన్ ఉన్న వ్యక్తి అండి. అనుభవం ఉన్నవాడు, ఆర్థిక శాస్త్రవేత్త. తప్పనిసరిగా ఆయన రాష్ట్రాన్ని బాగు చేస్తాడు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి సర్దుకుని బయట కొంచెం టైం పడుతుంది. కానీ ఆయన మాత్రం డెఫినెట్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెడతాడు. సార్ మరి చూసుకున్నట్లయితే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉండటం జరిగింది. కొంత సమయం అడుగుతున్నారు, ఎలా చూడాలి సార్ ఇవన్నీ? ముఖ్యంగా అండి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఒక తేడా ఉందండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇది విడిపోయింది, రాష్ట్రం నుండి విడిపోయినప్పుడు తెలంగాణ మిగులు రాష్ట్రం అండి. ఓకే, హైదరాబాద్ దానికి ఎసెట్ తెలంగాణకి. ఈ రాష్ట్ర క్యాపిటల్ లేనటువంటి రాష్ట్రం అయిపోయింది ఇది. దీన్ని డెవలప్ చేయాలంటే ఇట్ టేక్స్ సఫిషియెంట్ టైం. మన ఉన్నటువంటి గవర్నమెంట్ లీడరు చాలా అనుభవం ఉన్నవాడు, మంచి బాగా విజన్ ఉన్నవాడు అండి. అందుకే ఆయన ఇంతకుముందు గతంలో చేసి చూపించాడు కూడా, హైదరాబాద్ని డెవలప్ చేసింది ఆయన. అంటే ఆయన నాయకత్వంలో రాష్ట్రం ముందుకెడుతుందండి. ఓకే సార్, చూసుకున్నట్లయితే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సౌత్ కొరియా వెళ్ళడం జరిగింది, అమెరికా కూడా ముందే వెళ్ళి ఒక పక్క వచ్చి రావడంతో నేను ఆగస్టు 15 18,000 కోట్లతో మూడో విడత ఏదైతే రైతు రుణమాఫీ ఉందో చేశానంటున్నారు. మన పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? మన పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి అన్ని చూసుకొని అన్ని చేస్తాడు. ఓకే, ఈ 5 సంవత్సరాలు సంకనాకించేశారు, చెప్పకూడదు. వాళ్ళకి పరిపాలన విధానం తెలియదు. అంతా బేవర్స్ బ్యాచ్ లాగా వచ్చి నాశనం చేసేస్తారు, అప్పుల పాలు చేశారు. వాటిలన్నిటిని క్లియర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు పుట్టగానే పరిగెట్టలేం కదా, ఇప్పటికి వచ్చి 2 నెలలు అవుతుంది. రాజధాని అవుతే అన్ని కంపెనీలు వస్తాయి. ఇప్పటికే 2-3 వచ్చినట్టున్నాయి. కంగారు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అభివృద్ధిగా ముందు పోయటం వేస్తాడు ఆయన. లోకేష్ గారికి కూడా అనుభవం ఉంది, ఐటీ మినిస్టర్ గా అనుభవం ఉంది. ఇదివరకు అన్ని తెచ్చాడు. 5 ఏళ్ళ డెవలప్మెంట్ వైపు వెళ్తాము. ఇక నెక్స్ట్ 5 ఏళ్ళలో కూడా వీళ్ళే ఉంటారు. అంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందండి, నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, చిన్న మిడిల్ ఫ్యామిలీస్ అందరూ బాగుంటారు. ఒక పక్క రేవంత్ రెడ్డి గారు మొన్న అమెరికా వెళ్ళడం జరిగింది. రెండో పరంగా చూసుకుంటే సౌత్ కొరియా వెళ్ళి కొత్త కంపెనీలు తీసుకొచ్చారు. మన పరిస్థితి ఏంటి సార్? ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏముంది? మన దాంట్లో ఖజానా లేదంటున్నాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆఫ్ చేశాడు. ఓకే, ఇప్పుడు నేను చేతిలో చేశానని ఆయన అంటున్నాడు. ఓకే, పరిస్థితి అది. గవర్నమెంట్ పరిస్థితి దారుణంగా ఉంది. సో కష్టమకి ఇష్టం ఆయనే చేస్తాడు. ఇంకా దాని మీద మనం మాట్లాడేది ఏముంది? ఓకే, ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుంటాం తప్ప ఆయన ఏం చేయాలో ఆయనే చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఓకే, అది ఆయన ఖజానా ఖాళీ అయింది, నా దగ్గర లేదు అనడానికి లేదు. కొడతాయిగా. ఓకే, ఇవన్నీ ఆడపోతాయి, మళ్ళీ సొమ్ము కూడిద్దిగా. ఓకే, మళ్ళీ అది కూడినప్పుడు మరి చేస్తాడుగా, చేయకుండా ఉండడం. కానీ పక్క రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని పోల్చుకోకూడదు సార్. ఎందుకంటే ఎవరు రాలేదే. రేవంత్ రెడ్డి ఏకంగానే 6 నెలలు పరిపాలన చేయలేడని చెప్పి అందరూ అనుకున్నారు. గట్టిగా చేస్తున్నాడుగా. అట్లాగే మనకు కూడా గట్టిగా జరిగింది. ఉన్నట్లయితే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుబడుల నిమిత్తం అమెరికా సౌత్ కొరియా వెళ్ళడం జరిగింది. మన పరిస్థితి ఏంటంటారు? మనకి అంతకంటే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, దానికి కావాల్సిన మినిమం బేసిక్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త రాజధాని కావచ్చు, లేదంటే మన స్టేట్ మొత్తం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తున్నారు. సో మన ముఖ్యమంత్రి గారు కూడా దానికంటే ఇంకా స్పీడ్గా వెళ్ళి అభివృద్ధికి కావాల్సిన విషయాలను చూస్తుంటారు. ఆల్రెడీ మనకి డెవలప్మెంట్ మొదలైంది కాబట్టి ఇంకా ఫర్దర్గా ఆ స్పీడ్ ఇంకా అందుకుంటుంది. సమయం అడగట్లేదండి, అన్నీ పకడ్బందీగా పూర్తి చేస్తామని చెప్పారు. కానీ దానికి ప్రత్యేక సమయం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా డెవలప్మెంట్ కోసం అమెరికా వెళ్ళారు. అటు నుంచి అటు దక్షిణ కొరియా వెళ్ళి కొన్ని ఎంఓయూలు చేసుకుని వచ్చారు కంపెనీలు వైడ్గా. వచ్చి రావడంతోనే మూడో విడత రైతులకి రుణమాఫీ కూడా జరిగింది. ఎప్పుడైనా ఎవరైనా చిత్తశుద్ధితో రాష్ట్రం బాగుండాలి అని చేసే పనులన్నీ సక్సెస్ అవుతాయి. ప్రజలందరూ గమనిస్తారు, చిత్తశుద్ధితో చేశారు. పొరపాటున 1% ఏదైనా ఫెయిల్ అయినా పాప ఆయన కష్టపడ్డారు, చేశారు అనే భావనే వస్తుంది. అసత్యంగా ఉండి ఏదో చేద్దాంలే మాయ చేద్దాం అనుకుంటే అది ఎప్పుడు నిలవదు. అంచేత మన పొరుగు రాష్ట్రం బాగుపడినా దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. మనం కూడా అలా చేయాలని. చంద్రబాబు నాయుడు గారు మంచి సీనియర్, పెద్ద సీనియర్. ఆయన ఏం చేసినా పిల్లల భవిష్యత్తు ఒక 15, 20 ఏళ్ళు, 50 ఏళ్ళ వరకు భవిష్యత్తు ఉండేదిగా చేస్తారు. అంత మంచి జరుగుతుందని మేము పెద్దవాళ్ళం ఎప్పుడు కూడా దుర్మార్గంగా ఆలోచించాం. నెగిటివ్ గానే పాజిటివ్గా ఆలోచిస్తాం, కానీ నెగిటివ్ థాట్స్ ఉండవు. ఎవరు చేసినా మంచి జరగా రాష్ట్రం బాగుండాలి. మన ఇరుగు పొరుగు రాష్ట్రాలు మనంతా ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ దెబ్బతినిపోయింది, దాని ఎఫెక్ట్ మన ఇండియా మీద పడింది. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఇండియా మీద పడింది. అట్లాగే మన పొరుగు రాష్ట్రాలన్నీ చక్కగా ఉంటే మనం బాగుంటాం. అంత బాగుండాలని కోరుకుంటాం మేము పెద్దవాళ్ళం ఎప్పుడు. అంతే, దేశాలు రాష్ట్రాలన్నీ బాగుండాలని కోరుకుంటాం. తెలంగాణ
రేవంత్ రెడ్డి గారు దక్షిణ కొరియా యాత్రకి వెళ్ళారు, ఒక పక్క అమెరికా వెళ్ళడం జరిగింది. కొత్త కొత్త ఉద్యోగాలకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి మనకి ఇక్కడ ఎలా ఉండబోతుంది సార్ రాబోయే కాలంలో? ఇప్పుడు ప్రస్తుతానికి ఇంత ముందు ఉన్న పరిపాలనకి ఇప్పటికీ సస్యశ్యామలంగా ఉంది. ఓకే, ఇప్పుడు అభివృద్ధి పనులు వైపు చూసేవాళ్ళు వీళ్ళు. ఓకే, లాస్ట్ పంచడం తప్పితే పరిపాలన విధానం చెప్పుకునే దానికి ఏమి లేదు. ఓకే, ఈ రేవంత్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కాంబినేషన్లో పరిపాలన విధానం సస్యశ్యామలంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఓకే, ఈ ఫ్యాక్టరీస్ రావట్లేదు, ఇండస్ట్రీస్ రావట్లేదు, విద్యా అవుతుంది, ఎడ్యుకేషన్ అవుతుంది, హెల్త్ డిపార్ట్మెంట్స్ అవుతుంది, ఓకే, ఏది కూడా బాగుంటుంది. ఓకే, అలజడులు చుడిచి ఉండడం మాటలు లోపల ఇటాలు ఏమి ఉండవు. ఓకే, బాగుంటుందని పార్టీ ఫీలింగ్తో చెప్పడం కాదు, ఓకే, మంచి చెడు ఆలోచించి నా యొక్క అభిప్రాయం నేను తెలియపరుస్తున్నాను. తెలుసుకున్నారు ఎంతసేపు పంచడం కాదు, మాకు బతకడానికి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి మా పిల్లలు భవిష్యత్తు చూసేది కావాలి, కానీ పంచడాలు చేసే మాకు అవసరం లేదని ఓకే, ప్రజలు కూడా ఒక 50% వద్దంటున్నారు. ఓకే, ఈ పంచడం చేయడం అనేది వైసీపీ వాళ్ళు నేర్పించారు. ఓకే, ఈ ప్రజలు కూడా ఎట్ట తయారయ్యారంటే తినే చిల్లల్లో కూర్చొని బయట రాకుండా ఓకే, సోమరపల్లి తయారయ్యారు తప్ప ఇంకేం లేదు. ఓకే, ఇది కేవలం ఒక పార్టీ ఫీలింగ్తో అభిమానంతో చెప్పడం కాదు, ఓకే, నా అభిప్రాయం నేను చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు కానీ ఉంటే ఖచ్చితంగా జరగదు. ఆయన కూడా ఇలాంటి ఆయనే కాబట్టి రేవంత్ రెడ్డి గారు బాగుంటుంది. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన దక్షిణ కొరియా వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, పెట్టుబడులకి రాగానే 3వ విడత రుణమాఫీ చేశారు. మన ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి, ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం అన్న క్యాంటీన్లు పెట్టారు, బాగానే ఉంది. అదే ప్రజలకి పేద ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, వెళితే మంచిది. ఓకే, మంచి పద్ధతిలే. ఓకే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన దక్షిణ కొరియా వెళ్ళడం జరిగింది, అమెరికా వెళ్ళడం జరిగింది. కొత్త కొత్త కంపెనీలు, కొత్త కొత్త పెట్టుబడులు హైదరాబాదు సంబంధించిన లొకేషన్లో పెట్టడానికి MOUలు కుదుర్చుకుని వచ్చారు. ఒక పక్క మన పరిస్థితి చూసుకుంటే ఎలా ఉండబోతుంది? ఏదైనా సరే అమరావతి పూర్తి అవడానికి కనీసం ఒక 5 ఏళ్ళు పడుతుంది. ఓకే, కొంచెం డెవలప్ అనేది చూపిస్తే ఇతర దేశాల నుంచి అంతకుముందు ఎలా వచ్చారో, అంతకుముందు శంకుస్థాపన చేయగానే కొన్ని రోజులు అయిన తర్వాత ఎలా వచ్చారో పెట్టుబడులకి, అలాగే ఈసారి కూడా వస్తారు. కొంచెం టైం పడుతుంది, కనీసం 1 సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సరం అయిన తర్వాత మనకి పెట్టుబడులు ఏంటి, విదేశాల నుంచి, చైనా నుంచి కానీ, జపాన్ నుంచి కానీ, ఇంకా అమెరికా నుంచి కానీ, ఇతర దేశాల నుంచి మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక 6 నెలలు టైం తీసుకుంటారండి. ఒక్కొక్క సెక్షన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు పథకాలు ఉన్నాయి కదా, ఒక పక్కన పథకాలు చూసుకోవాలి, ఒక పక్కన ఉద్యోగాలు చూసుకోవాలి, ఒక పక్కన DSC చూసుకోవాలి, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చుకోవాలి. ఇవన్నీ చేయాలంటే కొంచెం సమయం అనేది పడుతుంది. ఓకే, అందరూ దానిపైనే ఉన్నారు కాబట్టి నిధులు అనేది టైంకి వస్తాయి. ఓకే, అన్ని అంతకు ముందులా కాకుండా ఇప్పుడు అమరావతి పూర్తి అయిపోతుంది, పోలవరం పూర్తి అయిపోతుంది. ఓకే, అన్నీ ఒకేసారి. కాకపోతే కొంచెం అప్పుల్లో కోరుకుంది కాబట్టి అవన్నీ రికవరీ చేసుకుని మామూలు స్థితికి రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ 5 years కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అన్ని పనులన్నీ పూర్తి అయిపోతాయి. ఓకే, మొదట్లో ఇలా ఉన్నా చివరికి వచ్చేసరికి మొత్తం అన్ని అందుకుంటాయి టైం ప్రకారం. ఓకే. ఇతర రాష్ట్రాల్లో ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి డెవలప్ అయిపోయినాయి కదండి. డెవలప్ అయిపోయిన దాని మీద పెట్టుబడులు పెడతానికి ఎవరైనా ముందుకు వస్తారు. కానీ ఇక్కడ పునాది అనేది లేదు కదా, పునాది లేదు కాబట్టి మనకి ఇక్కడ చేయడానికి కొంచెం సమయం పడుతుంది. ఓకే సార్. చూసుకున్నట్లయితే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న అమెరికా వెళ్ళడం జరిగింది, దక్షిణ కొరియా కూడా వెళ్ళడం జరిగింది. సో ఏపీ రాష్ట్ర భవిష్యత్తు ప్రకారంగా మనకి ఎలా ఉండబోతుంది ఇక్కడ అంటే? మనకు కూడా తప్పకుండా, ఎందుకంటే కూడా స్పీడ్ డెసిషన్స్ మన నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి అయినటువంటి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా మన కూటమి ప్రభుత్వంలో అతి త్వరగా ఎక్కువ పెట్టుబడులని మన రాష్ట్రానికి వస్తాయని నేను ఆశిస్తున్నాను. మరి మనం కొత్తగా వచ్చి బుడిబుడి అడుగులు వేస్తున్న ప్రభుత్వం కాబట్టి కొంత సమయం తీసుకోవటం అనేది తప్పదు. సమయం తీసుకొని అయినా సరే మన కన్స్ట్రక్టివ్గా కూటమి ప్రభుత్వం ఉమ్మడి నిర్ణయాలతో మన దేశాన్ని మన ఆర్థిక అభివృద్ధిని పరుగులు పెట్టేస్తారని జనాలంతా కూడా నమ్ముతున్నారు. ఇండివిజువల్గా కాకుండా ఉమ్మడిగా ముగ్గురు కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద నిలబడి ఒకే తాటి మీద అన్నట్టు ఎక్కడ పొరపచ్చులు లేకుండా పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా మన రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని ఆశిద్దాం.